వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు బనానా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా అండి. నేను మా ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే కర్రీస్ చాలా ఈజీగా ఉంటాయి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా ఉంటాయి. అలా అని చెప్పి టేస్ట్ లేకుండా ఏముండవు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కర్రీస్. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి కావాలంటే ఇన్బాక్స్లో. బనానా ఫ్రై కావాల్సింది మనకేంటంటే తాలింపు గింజలు అంటారు కదా, అవి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. తర్వాత వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత అరటికాయ ముక్కలు కూడా వేసానండి. దానిలో కొంచెం పసుపు వేసాను. తర్వాత సాల్ట్ కూడా వేసి మిక్స్ చేశాను. మిక్స్ చేసి అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేశాను. ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఎలా ఫ్రై అయ్యిందో. ఫ్రై అయిన తర్వాత కారం కూడా యాడ్ చేశానండి. ఆ కారం యాడ్ చేశాక కారం కూడా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసి ఆ కారం స్మెల్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. నేను అట్లనే ఫ్రై చేస్తాను. కారం స్మెల్ పోయి మంచి అరోమా స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా బనానా ఫ్రై